బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఎగురవేయటమే లక్ష్యం అంటూ కూడా బీజేపీ మేయర్ పీఠం దక్కించుకున్న వెంటనే నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తామంటూ ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. నిజాం పేరు కలిసి రావటం లేదు అంటూ ఎంపీ అరవింద్ అన్నారు. మేయర్ చేసే మొదటి తీర్మానం పేరు మార్పుపైనే ఉంటుంది అంటూ ఎంపీ అరవింద్ చెప్పారు. నిజామాబాద్ అనే పేరు అపశకునంగా మారింది అంటూ ఎంపీ అరవింద్ నిజామాబాద్ పేరును ఉద్దేశిస్తూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నిజాం షుగర్ మూత పడింది అంటూ కూడా నిజాం పేరు కలిసి రాలేదంటానికి నిదర్శనం నిజాం షుగర్ మూత పడింది అంటూ ఎంపీ అరవింద్ పేర్కొన్నారు. గతంలో కూడా పేరు మార్పుకు అరవింద్ డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి కూడా ఈ ప్రస్తావాన్ని తీసుకొని వచ్చారు. ఇటీవల బీజేపీ కురువృద్ధుడు మురళీ మనోహర్ జోషిని కలిసిన ఎంపీ అరవింద్ నిజామాబాద్ ఎంపీగా పరిచయం చేసుకున్న అరవింద్ ఇంకా నిజామాబాద్ పేరు మార్చలేదా అంటూ మనోహర్ జోషి కామెంట్ చేశారు. ఇక ఇప్పుడు మరోసారి కూడా నిజామాబాద్ అంశం మీద ఇప్పుడు నిజాం పేరు కలిసి రాలేదు అంటూ ఎంపీ అరవింద్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. చర్చనీయాంశంగా మారింది. నిజామాబాద్ పేరు మారుస్తామంటూ కూడా ఎంపీ అరవింద్ చెప్పిన అంశం ఇప్పుడు జనాల్లో విస్తృతంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది. మేయర్ చేసే మొదటి తీర్మానం పేరు మార్పు మీదే ఉంటుంది అంటూ కూడా నిజాం పేరు కలిసి రావటం లేదు, నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తాం, బీజేపీ మేయర్ పీఠం దక్కించుకున్న వెంటనే నిజామాబాద్ పేరును ఇందూరుగా మారుస్తామంటూ ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. చెప్పిండ్రు మ్యాపింగ్ ఇబ్బంది అయింది, సెటరేట్ అయిపోతాయని చెప్పిండ్రు. లేటెస్ట్ నడుస్తుంది సెటరేట్, హోప్ఫుల్లీ సెటరేట్ అవుతాయని అనుకుంటాం. అంత సక్రమంగా నీట్ గా పనిచేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకైతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మినిమం కొన్ని ట్రేమర్స్ కొంచెం అందరినీ దడ పుట్టించి గందరగోళం చేస్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అవన్నీ సెటరేట్ చేస్తారని కలెక్టర్ గారు సంబంధించిన ఆఫీసర్లు అందరూ కూడా దీనిలో మేజర్ గా మ్యాపింగ్ ప్రాబ్లం అక్కడిక్కడ పడ్డాయి. అవన్నీ స్ట్రీమ్ లైన్ చేసి 10th కల్లా మీకు జాబితా కరెక్ట్ గా ఇస్తామని చెప్పడం జరిగింది. మా వాళ్ళు బాగా కొట్లాడినరు కూడా, మీరు చూసిండ్రు, వీడియోలు వైరల్ అయినాయి. ఏ హిందుస్థాన్ है भाई साहब, ये देश का नाम हिंदुस्तान है, हिंदुस्तानी रहेगा. और इसका नाम, ये शहर का नाम इंदौर था, आगे चल के इंदौर बनेगा. बीच में कोई गधा निजाम करके कोई गधा आके नाम बदला, वो टेम्परेरी रहेगा. इसमें उछलने का जरूरत नहीं है. बिल्कुल बनेगा इंदौर. लास्ट टाइम थोड़े में मिस हो गया. रेजोल्यूशन बना के वो बुड्ढे को फार्म हाउस को बेचते थे, रेजोल्यूशन म्यूनसिपालिटी के. लास्ट टाइम थोड़े में मिस हो गया, ये बार मिस नहीं होगा. जितने सीट जरूरत है ना, उससे 15-20% ज्यादा ही जीतने का हम प्लान कर रहे. और फर्स्ट रेजोल्यूशन जब नया म्यूनसिपालिटी बैठेगा, कॉर्पोरेशन बैठेगा, नाम बदलने का रहेगा और सीधा रेवंत के दफ्तर में भिजाया जाएगा. तो आपसे आप लोग भी इंदौर का नाम धीरे धीरे आदत कर लो. जितना जल्दी आदत करे तो उतना अच्छा है. हजम कर लो. वो निजाम का नाम भी అది అన్లక్కీ పేరు. ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయిపోయింది. ఆ నిజాం సాగర్ కెనాల్ నీళ్లుండయి. ఈ పట్టణ వ్యవస్థ అటనే ఉన్నది. ఆ డ్రైనేజ్ ఎన్నడైతుందో ఈ పేరుని మారిస్తే శని పోతుంది రా నాయన. ఏమంటారు ఉర్దూలా దరిద్రం పోతా అంటే? वो दलिंदर, निजाम दलिंदर का नाम हटाओ. तुम्हारे बस्तियों में कभी कभी आता हूं मैं, मेरे दोस्तां बहुत है, बारिश हुए तो ड्रेनेज घरों में आता तुम्हारे. तो डेवलपमेंट ओरिएंटेड वोटिंग करो,
वोट डालने का अंदाज, सोचने का अंदाज बदलो। कोई काम कर रहा तुम्हारे लिए, कोई काम कर रहा किसान के लिए, महिलाओं के लिए, आपका रेशन फ्री दे रहे, आपका जो ये सेल्फ हेल्प ग्रुप्स है लगभग 7,000 करोड़ का फंडिंग के सेंटर से है मेरे पार्लियामेंट में। पौला वाडी ఏమంటారు హిందీలో वो नहीं आ रहा तुम लोगों को सेंटर से जो इंटरेस्ट पे सब्सिडी है वो आ रहा, स्टेट से नहीं आ रहा। ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మున్సిపల్ ఎన్నికలకు ముందల అరవింద్ ఈ విధంగా కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారిందనే చెప్పాలి. పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎంపీ అరవింద్ కామెంట్స్ మీద? నేను ముఖ్యంగా ఏదైతే బీజేపీ గెలిచినప్పటి నుంచి అంటే 2014 నుంచి కూడా దాదాపు దేశం అంతా కూడా, దేశం హిందుస్థాన్, ఇది అంటే భారతదేశం హిందుస్థాన్ గా ఉండేది. హిందుస్థాన్ అనే గతంలో పిలిచేవాళ్ళు. తర్వాత ఎవరైతే చొరబాటుదారులు బ్రిటిష్ వాళ్ళంతా కూడా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మార్పులు జరిగినాయి. ఆ మార్పులో భాగంగానే తాత్కాలికంగా ఈ మార్పులు ఉంటాయి తప్ప తర్వాత మేము మొత్తం కూడా అన్ని పాతవి ఏవైతే పేర్లు ఉన్నాయో అవన్నీ మారుస్తాము. దాంతో పాటు నిజామాబాద్ కు సంబంధించి కూడా ధర్మపురి అరవింద్ ఇప్పుడే కాదు రేణు, గతంలో కూడా దాదాపు 7 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు. సో ఈ ఇందూర్ గా పేరు మారుస్తా, నేను గెలిస్తే ఇందూర్ గా పేరు మారుస్తానంటూ కూడా గతంలో చెప్పాడు. ఒక 7-8 సంవత్సరాల క్రితమే ఈ వర్డ్ వాడిన వాస్తవం ఉంది. దానికి సంబంధించి కూడా లాస్ట్ టైం ఏదైతే కార్పొరేషన్స్ ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు రాలేదు. సో కేసీఆర్ దగ్గరికి ఈ పేరు మార్పును పంపినప్పటికీ అక్కడ ఆయన ఆ ఫామ్ హౌస్ కు పంపినప్పటికి కూడా ఆయన స్పందించలేదు అన్నట్టు కూడా మాట్లాడినారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పైన పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకతను నేను మొత్తం కూడా మలుచుకొని ఇప్పుడు ఏదైతే మాకు మేయర్ కావడానికి ఎన్ని సీట్లు అయితే అవసరమో ఆ మేయర్ సీట్లు దక్కించుకోవడానికి అవసరమైన సీట్ల కంటే కూడా ఒక 10-15 సీట్లు ఎక్కువే ఇప్పుడు గెలవబోతున్నాము. సో అనే కాన్ఫిడెన్స్ తో ఆయన చెప్పారు. ముఖ్యంగా నిజామాబాద్ కు సంబంధించి ఈ నిజామాబాద్ పేరు అనేది, ఈ నిజాం సంబంధించిన ఈ వారసత్వం అనేది కలిసి రావట్లేదు, దరిద్రంగా మారింది. ఎందుకంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. నిజాం కాల్వలో ఏదైతే కెనాల్ ఉందో ఆ కెనాల్లో కూడా పెద్ద వాటర్ ఎప్పుడు ఉండవు. దాంతో పాటు నిజామాబాద్ కు సంబంధించినటువంటి మున్సిపాలిటీ వార్డులలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. సో ఈ సిటీ కూడా, నిజాం సిటీ కూడా నిజామాబాద్ సిటీ కూడా పెద్దగా డెవలప్మెంట్ కు నోచుకోలేదు. సో ఈ పేరు మారుస్తే ఈ దరిద్రం పోతది, సో ఈ పోతది అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఫస్ట్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మేయర్ పీఠం దక్కించుకున్న వెంటనే సో ఆయన మేయర్ చేసే మొట్టమొదటి సంతకం, మొట్టమొదటి ప్రతిపాదన ఈ ఇందూర్ గా పేరు మారుస్తారు, నిజామాబాద్ కు ఇందూర్ గా పేరు మారుస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ లోకల్ గా దాన్ని ప్రతిపాదించి రేవంత్ రెడ్డి కేబినెట్ కి పంపిస్తామంటూ కూడా ఆయన చెప్పింది. సో దాంతో పాటు గతంలో ఏదైతే మురళీ మనోహర్ జోషి 2024 లో ఆయన 2019-18 లో ఎంపీగా గెలిచిన నిజామాబాద్ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన కలిశారు మురళీ మనోహర్ జోషి కూడా జాతీయ స్థాయి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1991 లో ఆయన బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనను కలవడం జరిగింది. సో నేను ధర్మపురి అరవింద్, నేను నిజామాబాద్ ఎంపీని సార్ అని చెప్పేసి ఆయన పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుంటే ఏంటి ఇంకా నిజామాబాద్ కి ఆ పేరు మార్చలేదా, ఇంకా నిజామాబాద్ గానే కొనసాగిస్తున్నారా అని కూడా ఆయన అడగడం జరిగింది. అప్పుడు నేను ఖచ్చితంగా దీన్ని మారుస్తాను సార్ అని చెప్పేసి ఆయన జవాబు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే గనక దాదాపు ఈ 2029 లో బీజేపీ ప్రభుత్వాన్ని తేవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చెప్పి ధర్మపురి అరవింద్ చెప్తున్నప్పటికీ సో ముఖ్యంగా కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వస్తే గనక ఇక్కడ హైదరాబాద్ తో సహా చాలా అంటే అన్ని నియోజకవర్గాల్లో పేర్లు మారే అవకాశం ఉంటది రేణు. సో దాంతో పాటుగా నిజామాబాద్ పేరు కూడా ఇందూరుగా మార్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే ముఖ్యంగా కూడా ఎంపీ అరవింద్ ఈ రకమైన కామెంట్స్ చేయడానికి ఇటు నిజామాబాద్ లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవటం కోసం ఈ రకమైన కామెంట్సా?
అంటే ఇప్పుడు ఓన్లీ నిజామాబాద్ గురించి ఇప్పుడు మేయర్ అంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కామెంట్ చేశాడంటే అది గతంలో ఆయన చేశాడు. దాదాపు ఒక 7-8 సంవత్సరాల క్రితమే నిజామాబాద్ పేరును మేము నిజంగా రాష్ట్రంలో ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక నిజామాబాద్ పేరు ఇందూర్ గా మారుస్తాము. సో ఈ నిజామాబాద్ పేరు అనేది ఈ అచ్చుబాటు రావట్లేదు ఈ జిల్లాకు. సో ఈ నిజాం పేరు అవసరం లేదు అంటూ కూడా ఆయన గతంలోనే కామెంట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఓటింగ్ పోల్ రేట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే కరీంనగర్ లో గాని అలాగే ఇక్కడ నిజామాబాద్ లో గాని ఓటు పోలరైజేషన్ అనేది జరుగుతుంది. అంటే దాదాపు గత ఎన్నికల్లో చూస్తే గనక 2023 ఎలక్షన్స్ లో అక్కడ దాదాపు కొంతమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు నిజామాబాద్ లో. కానీ ఎంపీ వచ్చేసరికి దాదాపు మొత్తం కూడా ఓట్ పోలరైజేషన్ జరిగింది. బీజేపీ క్యాండిడేట్ గెలిచారు, అరవింద్ గెలిచాడు. కరీంనగర్ లో కూడా సేమ్ ఇలాగే ఓట్ పోలరైజేషన్ అనేది ఉంటది. కాబట్టి సో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి వ్యూహాలు రచించడం, ఇలాంటి కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఎస్, ఏదేమైనప్పటికీ హిందువులంతా కూడా మేల్కొనాలి. హిందువులు మేల్కొంటే గనక ఇక్కడ మేయర్ సీట్లు ఎక్కువగా వచ్చే అంటే మున్సిపల్ సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటది. బీజేపీ మేయర్ వస్తే గనక ఖచ్చితంగా పేరు మారుస్తానంటూ ఆయన చెప్పడం అటు హిందువుల్లో అంతా కూడా ఒక చర్చనీయాంశమైంది. సో ఈ తరుణంలోనే ఓట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. సో దానికి సంబంధించి ఇలాంటి కామెంట్ చేశారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. నేను ముఖ్యంగా ఈ హిందూ మార్పిడి అంటే ఈ పేరు మార్పిడి కూడా గతంలో బీజేపీ వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు చాలా అంటే కొన్ని పేర్లు కూడా మార్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా కూడా ఒకవైపు పెద్ద ఎత్తున పేరు మారుస్తున్నారంటూ కూడా అంటే చర్చనీయాంశమైంది. గతంలో చూస్తే కనుక అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్ అని పేరు మార్చారు. ఈ ఫైజాబాద్ అనేది ఉండదు, ఫైజాబాద్ ను అయోధ్యగా మార్చారు. ఏదైతే ఈ రేస్ కోర్స్ రోడ్ అనేది ఉండదు, అంటే ప్రధానమంత్రి రోడ్, అది లోక్ కళ్యాణ్ మార్గుగా మార్చారు. దాంతో పాటు రాజ్పథ్ నుండి కర్తవ్య పదం ఇట్లా అలాగే రాజ్ భవన్ రోడ్ ను లోక్ భవన్ గా మార్చారు. ఇట్లా పేర్ల మార్పు రాజకీయాలకు బీజేపీ తెరదీస్తుంది అంటూ కూడా ఒకవైపు అటు కాంగ్రెస్ నుంచి అటు కొన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా పెద్ద ఎత్తున వాదనలు వినబడతా ఉన్నాయి. ఒకవైపు ఏదైతే ఈ 100 రోజుల పని ఏదైతే ఉందో దాని పేరు మార్పు కూడా పెద్ద చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా కూడా దీనిపైన కాంగ్రెస్ అయితే పోరాటం చేస్తా ఉంది. ముఖ్యంగా ఈ బీజేపీకి సంబంధించి ఒకవైపు ఇది హిందుస్థాన్ దేశం కాబట్టి హిందువులకు అనుకూలంగా అంటే 80% ఉన్నటువంటి హిందువులకు అనుకూలంగానే ఈ దేశం అంతా కూడా ఉంటది. హిందువుల పేర్లే ఇక్కడ ఉంటాయి. అంటే పురాణ కాలంలో గతంలో ఈ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు, రాజులు పరిపాలించక ముందు, అలాగే ఈ ముస్లింలు పరిపాలించక ముందు గతంలో హిందువు పేర్లే ఉన్నాయి అన్ని కూడా. సో ఇప్పుడు పాత పేర్లనే మళ్ళీ మేము పెడుతున్నాం తప్ప కొత్తగా మేము సృష్టించింది ఏం లేదంటూ కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఎస్ సతీష్, ముఖ్యంగా కూడా ఎంపీ అరవింద్ చెప్పిన దాంట్లో ఏంటంటే మేయర్ పదవి తాము దక్కించుకున్న వెంటనే మారుస్తామన్నారు. కానీ స్టేట్ లెవెల్లో మనం చూసినప్పుడు మేయర్ పదవి దక్కినా గానీ ఇది సాధ్యమయ్యే పనేనా? ముఖ్యంగా ఇక్కడ ఓన్లీ వాళ్ళు సిఫార్సు చేసి అంటే ఆ జిల్లా వరకు కలెక్టర్లకు మొత్తం మేయర్లు అందరూ కలిసి ఒక గెజిట్ ను అంటే చిన్న అక్కడ లోకల్ గా ఉన్నటువంటి అందరూ కలిసి ఆమోద పత్రాన్ని తెలుపుతారు. ఎస్, మేము ఇక్కడ మొత్తం మా జిల్లాను మారుస్తున్నామంటూ వీళ్ళందరూ ఏదైతే కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు అందరు కలిసి ఒక పత్రాన్ని వాళ్ళు రాసి దాన్ని ధృవీకరించి అలాగే కలెక్టర్ పంపుతాడు. అక్కడ లోకల్ గా ఉన్నటువంటి కలెక్టర్ కూడా దాన్ని ధృవీకరించి మళ్ళీ స్టేట్ కి పంపించాల్సిందే. ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో దాన్ని ఆమోదం తెలపాల్సిన అవసరం ఉంటది. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పంపాల్సిన అవసరం ఉంటది. కానీ ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతుంది. ముఖ్యంగా మరి ఎందుకంటే ధర్మపురి అరవింద్, రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సన్నిహితంగానే ఉంటారు. మరి సతీష్, వీళ్ళు సన్నిహితులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, బీజేపీ సిద్ధాంతం వేరు. బీజేపీ హిందుత్వాన్ని ప్రోత్సహిస్తూ కూడా ఇప్పుడు ఎంపీ అరవింద్ చేసిన కామెంట్స్ కూడా దానికి సంబంధించినవే. నిజాములు అనేది కూడా నిజాం పాలన కాబట్టి అందుకని చెప్పి ఇప్పుడు హిందూ పేరుగా మార్చాలని ఇందూరు అని చెప్పి అని పెడుతున్నారు. కానీ కాంగ్రెస్ వచ్చేసి తన సిద్ధాంతం వేరు. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ గెజిట్ జిల్లా వరకే ఇది ఉంటది, కానీ రాష్ట్ర ప్రభుత్వం
కాంగ్రెస్ ఉంది కాబట్టి ఒకవేళ కాంగ్రెస్ గనక అది ప్రతిపాదిస్తుందా అంటే సత్యంరా ప్రతిపాదించదా అనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే అటు అధిష్టానం ఏదైతే రాహుల్ గాంధీతో సహా అంత కాంగ్రెస్ అధిష్టానం మొత్తం కూడా ఇప్పటికే పేర్ల మార్పు విషయంలో పెద్ద ఎత్తున దేశం అంతా కూడా ఇప్పటికే మొత్తం రచ్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ బీజేపీ పేర్ల మార్పు అలాగే ఏదైతే హిందువులను రెచ్చగొట్టే విధంగా టెంపుల్స్ పైన ఇట్లా రాజకీయాలు చేస్తా ఉంది. అంటే దేవుడి పేరు వాడుకొని రాజకీయాలు చేస్తా ఉంది, హిందువుల పేర్లు వాడుకొని రాజకీయాలు చేస్తా ఉంది, పేర్లు మార్చి రాజకీయాలు చేస్తా ఉంది. జెన్యూన్ గా రాజకీయాలు చేయట్లేదు, డెవలప్మెంట్ మీద రాజకీయాలు చేయట్లేదు అంటూ ఇప్పటికే కాంగ్రెస్ మొత్తం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మరి ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ కనుక అక్కడ లోకల్ గా పాసిబుల్ అయితే తప్ప అది జీవోగా వచ్చి అక్కడ పేరు మార్చే విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. సో ఒకవేళ ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోయినా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం గనక తెలంగాణలో వస్తే గనక అది పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సతీష్. స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మేయర్ పదవి దక్కించుకున్న వెంటనే నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తామంటూ ఎంపీ అరవింద్ మున్సిపల్ ఎన్నికల ముందర కూడా ఆయన ఈ రకమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. నిజామాబాద్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయటమే లక్ష్యము, బీజేపీ మేయర్ పీఠం దక్కించుకున్న వెంటనే నిజామాబాద్ పేరుని ఇందూరుగా మారుస్తామంటూ ఎంపీ అరవింద్ మాట్లాడారు. ఇక నిజాం పేరు కలిసి రావటం లేదంటూ నిజాం పేరు మీద ఆయన సంచలన కామెంట్స్ చేశారు. నిజాం పేరు మీద ఉన్నటివన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయన్నట్లుగా కూడా ఆయన ఒక రకమైన కామెంట్స్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.